రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసి కింద ఏముంటుందంటే, మీ లోక స్నేహం వద్దు అన్నట్లు లోక మర్యాదల్ని అనుసరించి నడుచుకోవద్దని ఉంటుంది. అయితే మన కాన్సన్ట్రేషన్ మొదటి వాక్యంలోనే ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తోత్రాలు. నీ నామంలో ప్రభువా ఇక్కడ మేము కూడి ఉండట మా అదృష్టం ప్రభా. నాయన, మరి నీ నామాన్ని మాకు ఇచ్చావు, నీ రక్షణ మాకు ఇచ్చావు ప్రభా. సజీవుడైన దేవుణ్ణి తెలుసుకునే కృప, భాగ్యం, అదృష్టం మాకు ఇచ్చావు ప్రభా. నీ గురించి ప్రభా మేము సరైన జ్ఞానం లేకుండా ఉన్నాం. నీ గురించి, నీ మహిమ గురించి, నీ నామం గురించి సరైన జ్ఞానం మాకు దయచేయండి. నీ త్యాగాన్ని గురించిన ప్రభా ఆలోచన మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యం వివరించిన నా నోటిని ముట్టి ప్రభా మీ మాటలు నా నోటి నుండి వచ్చేటట్లు మీరు సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మీ వాక్యం ద్వారా ఆశీర్వదించి స్వస్థపరచమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది యేసు ప్రభు ఉద్దేశం, పౌలు ఉద్దేశం కూడా. పౌలు తన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేసి అంత మాత్రమే కాకుండా దాన్ని నెరవేర్చాడు. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు తుదముట్టించి తెలియజేసి. కాబట్టి పౌలు ఏ విధంగా నెరవేర్చాడు అనేది అనేక వాక్య భాగాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఉదాహరణకి 11వ అధ్యాయంలో 2 కొరింథీ 11లో ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు ఆహారం లేకుండా అని ఆయన తన ఉన్న అనుభవాలన్నింటినీ కూడా వెల్లడి చేశాడు. యేసు ప్రభు కూడా మనల్ని అదే విధంగా ఉండాలని ఆయన ఇష్టపడతాడు. అయితే మనం దాన్ని ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటే చాలా నెగిటివ్ ఆన్సర్ మనకి వస్తుంది అన్నమాట. అందరికీ నా నుంచి మొదలు పెడితే అందరికీ అదే ఆన్సర్ వస్తుంది. అందువలన అయితే మనం ఏం చేయాలంటే, మనం ఈ వాక్యాన్ని చేరుకోలేకపోతున్నాం కాబట్టి చేరుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం మనం చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవునికి అనుకూలమైన సజీవ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోవాలని చెప్తున్నాడు. సమర్పించుకోవటం అంటే ఏంటంటే మళ్ళీ వెనక్కి తీసుకోవటం కాదు.
సమర్పించుకుంటాం అంటే ప్రతిరోజు మనం ముందుకెళ్తూ ఉండాలి సమర్పించుకుంటాం. అట్లా ముందుకెళ్ళి పౌలు ఏమంటాడంటే, నా శరీరము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినది, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అనే స్థాయికి వెళ్తాడు. అంటే 100% ఆయన మరి ఆత్మ సంబంధంగా జయం చూసినట్లు ఆయన మాటల్లో మనం కనిపెడుతున్నాం. ఆయన చనిపోవడం కూడా చాలా ఘోరంగా ప్రభువు కోసం చనిపోయాడు, జైల్లో ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగంటే చనిపోమని కాదు, హత్సాక్షి అవ్వమని కాదు. బ్రతుకున్న కాలంలో పరిశుద్ధంగా మనం దేవునికి అనుకూలమైన పాత్రగా సజీవ యాగంగా మన శరీరాన్ని ఉంచుకోవాలి. అంటే ఈ రోజుల్లో క్రైస్తవులు ఎట్లా ఉన్నారో మనకి తెలుసు. బాగా డబ్బులు తింటాం. పాస్టర్లు అనేవాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు కాంగ్రిగేషన్ కంటే ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు లూథరన్ చర్చి ఉందంటే దాంట్లో కాంగ్రిగేషన్లో చాలామంది విశ్వాసులు, భక్తులు అయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు అది. చాలామంది పాస్టర్ల కంటే పవిత్రులు, పరిశుద్ధులు కాంగ్రిగేషన్లో ఉన్నారు. అయితే యాజకులైన వాళ్ళు ఎంతగానో తప్పిపోవటం మనం చూస్తున్నాం. అది నేకెడ్ ఫ్యాక్ట్ అన్నమాట. అది విమర్శించడం కాదు, కానీ నేకెడ్ ఫ్యాక్ట్. అందుకనే యేసు ప్రభు ఈ మాట ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. లూకా సువార్త చదవనక్కర్లేదు, 18వ అధ్యాయం 8వ వాక్యంలో, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చే సమయానికి విశ్వాసము కనుగొన్నా. కాబట్టి విశ్వాసం కనుగొన్నా అంటే పౌలు యేసు ప్రభువు మనల్ని ఎంతగా ఆత్మలో పైకి వెళ్ళాలని ఆశిస్తున్నారో అంతగా మనం జీరో అయిపోతామని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వచ్చే సమయానికి విశ్వాసం లేదు, ఉండదు అని ఆయనే చెప్తున్నాడు స్వయంగా. ఆయన నోటి నుండి వచ్చు మాట అది నెరవేరుద్దని మరి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన నోటి నుండి వచ్చే మాట నెరవేరే మాట. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. మనకి ఇది ఒక ఛాలెంజ్ లాంటి వాక్యం అన్నమాట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని. అంటే మనం ఈ ఆత్మీయ యాత్రలో అనేక కష్టాలు, బాధలు, కుటుంబంలో నుంచి, ఆర్థికంగా బయట నుంచి అనేకమైన సమస్యలు, బాణాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. 91వ కీర్తనలో, రాత్రి వేళకలు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించి తెగులుకైను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైను నువ్వు భయపడకూడదు. ఇవన్నీ మానవుడికి ఉన్న బాధలు అన్నమాట. వ్యాధులు, బాధలు, ఆర్థిక సమస్యలు. కాబట్టి సాతాను ఎన్ని రకాలుగా మనిషిని, విశ్వాసాన్ని హింసపెడతాడో అన్ని రకాలుగా హింసపెడతాడు. ఆర్థికంగా లేకపోతే ఏమి లేకపోతే ఏదో ఒక మాట మన గురించి ఎవరో అంటాం, మన హృదయ వేదన కలిగే పరిస్థితులు తెప్పిస్తాడని. అయినా కానీ సజీవ యాగంగా ఉండవంటే ఇన్ని బాధల మధ్య, ఇన్ని కష్టాల మధ్య యేసు ప్రభు నామాన్ని మనం హెచ్చించి ఆయన నామానికి మహిమ తీసుకురావటమే సజీవ యాగంగా మనం జీవించుకోవాలి. కాబట్టి చాలామంది ఈ వాక్యం చెప్పరు. లూకా సువార్త 9వ అధ్యాయం, ఎవడైనాను నన్ను వెంబడించాలంటే
తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించు. చదవండి 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప. చాలే. కాబట్టి ప్రతి దినం అంటున్నాడు, సిలువను ఎత్తుకోమంటున్నాడు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా తగ్గించుకొని అని ఉంటుంది. తను తాను ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం. అంటే మనం బాగా జీరో అయిపోవాలి, సిలువ మాత్రమే కనపడాలి మనలో. అది లోకా భక్తుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఎవడైనాను నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను. మామూలైన విషయం కాదు. అయితే ఈనాడు ఏం జరుగుతుంది? చాలా అబద్ధ బోధ, ప్రాస్పర్టీ గాస్పల్ మనుషుల్లోకి వచ్చేసింది. ఈనాడు బోధకుడైనవాడు 2 ఏళ్ళకు ఒకసారి కారు మారుతున్నాడు. బట్టలు చూస్తేనేమో లక్షలు కొద్ది బట్టలు, కాస్ట్యూమ్స్, వాళ్ళకి మేకప్ మ్యాన్, బాక్సర్లు. ఈ విధంగా మరి యేసు ప్రభు చెప్పిన మాటకి దీనికి ఏమన్నా కొంతన ఉందని చూస్తే ఏం లేదు. ఎవడైనా నన్ను వెంబడింప కోరితే ప్రతిదినము తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మనకు తెలియకుండానే అబద్ధ బోధలకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. మనం వినే బోధ మనకి బాగుంటుంది అన్నమాట. ఎందుకు బాగుంటుంది? మనం వెళ్ళే చర్చిలో మన పాస్టర్ గారు మనల్ని బాగా అభినందించడం, మనం స్టేజ్ ఎక్కియటం, మనకి ఏ యోగ్యత లేకపోయినా అనేక బిరుదులు మనకి ఇవ్వటం. ఈ రోజుల్లో చర్చిల్లో జరిగేది ఇదే. ధనవంతుల్ని మీదకి పిలిచి వాళ్ళ నమ్మగారు ఇంత కానుకిచ్చారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, ఒకళ్ళు వివిధ దేశాల్లో ఉన్నారు అని ఆ విధంగా మరి వ్యక్తిగతమైన పొగడ్తలకి చర్చిల్లో ఎక్కువగా స్థానం దొరుకుతున్నాము. అక్కడ యేసు ప్రభుని మనం చూపెట్టాలి కానీ ఇంకెవరిని కూడా మనం చూపెట్టకూడదు. సిలువ, తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ఈ మాట చాలామందికి నచ్చదు. ఎందుకని? ఎవడు కూడా కష్టాలు పడటానికి రెడీగా ప్రిపేర్ అయ్యి లేడన్నమాట. అందువలన మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్ది మంది అయినా జాగ్రత్తగా ఉంటే 666 ముద్ర నుంచి తప్పించుకోండి. మన పిల్లలు కానీ మనం కానీ. మన పిల్లల గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. అంటే అమాయకులు కదా ఈ రోజుల్లో. పెద్ద పెద్దోళ్ళే ఈ యొక్క అబద్ధ బోధకుల చేతుల్లో పడుతున్నారు. మత్తయి 24:24లో ఆ వాక్యాన్ని ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను. మత్తయి 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచరు. ఒక అబద్ధ బోధకుడు ఒక సూచక్రియ చేస్తుంటే ఎవరు సహాయం చేస్తారు? సాతానుడు సహాయం చేస్తారు.
వ్యాధి ఉంటే తగ్గిస్తాడు, చిన్న చిన్నవి అని చేయగలడు, పెద్దవి చేయలేడు. ఉదాహరణకి బ్లడ్ క్యాన్సర్ సాతాను వల్ల కాదు, అది క్యూర్ చేయడం. పెద్ద పెద్ద మాంత్రికులు రక్తం కక్కి చచ్చిపోయారు. చిన్న చిన్నవి డబ్బులు రావటం, ఉద్యోగం రావటం, చాలా సాక్ష్యాలు చెప్తాం. నేను చర్చిలోకి వచ్చి విత్తనం నాటాను, వెంటనే నాకు 50 మందిలో నేను సెలెక్ట్ అయ్యాను. ఇది ఎవరు చేస్తారు? ఎవరు చేసే పని? సాతాను చేసే పని అన్నమాట, దేవుడు చేయడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు పౌలు భక్తుడి ద్వారా. ఆయన ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. 1 కొరింథీ 11:1 ఆ మాట మనం చూడదు. ఆ మాట అనే ధైర్యం యేసు ప్రభు శిష్యులకి లేదు, బహుశా 24 పెద్దల్లో కూడా ఎవరికి ఉన్నదేమో. కాబట్టి అంతగా పౌలు ప్రభువుని మహింపరిచాడు తన దేహంతో, సజీవ యాగంగా. అయితే పౌలు భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వాక్యాల్లో, ఇంతమందికి నేను సువార్త ప్రకటించిన తర్వాత భ్రష్టుడినైపోతానేమో అని నా శరీరాన్ని గాలిని కొట్టుకున్నట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొని చున్నా. కాబట్టి ఇంత సజీవ యాగంగా చేయటం అంటే ఇంత ఉందన్నమాట. దాని కనుక శరీరాన్ని ఏ విధంగా నలగొట్టుకున్నాడు? ఉపవాసాలతో నలగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఉద్దేశం బలలో పాల్గొనే విషయంలో ఒక ఏకమైన సంఘంగా చేయాలని. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 21-22 వాక్యాలు మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 21-22 వాక్యాలు మనం చూస్తే, తండ్రి ఆయనలో నాయందు నీవును నీయందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఎవరు? నువ్వు తండ్రి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. నీ యందు నేను, నా యందు నా శిష్యులు ఏకమై ఉండునట్లు ఆ సువార్త ప్రకటించిన వాళ్ళు కూడా, అంటే విన్న విశ్వాసులు కూడా ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాను. కాబట్టి యునైటెడ్ చర్చ్ అన్నమాట, సార్వత్రిక సంఘం. ఈ రొట్టె ద్రాక్ష రసంలో ఉన్న మర్మం ఏంటంటే సంఘం ఒకటిగా ఉండాలి. ఒకే రకమైన తలంపులు, ఒకే రకమైన ప్రేమ, ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన గురి కలిగి ఉన్నారు సంఘం. అది యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. అట్లాంటి సంఘాలు ఉన్నాయంటే ఉన్నాయి, మనం చూసాము.
తొలి రోజుల్లో భక్సింగ్ గారి సంఘాలు, డానియల్ గారి సంఘాలు చాలా పవర్ఫుల్గా ఉండేవి. కాబట్టి ఆయన ఏమంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యంలో, తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, అప్పుడు నేను అతనితో, వానితో నేను, నాతో అతను కలిసి భోజనం చేస్తాము. భోజనం చేస్తామంటే ఇదే అన్నమాట అర్థం. రొట్టె ద్రాక్ష రసం మరి కలిసి తీసుకోవటమే. భోజనం అంటే ఏముంది, భోజనం బాగుండొచ్చు, బాగా పోవచ్చు. భోజనం అంటే ఆత్మ సంబంధమైన భోజనం, కలిసి భోజనం చేస్తాం. అందువలన ఈ యొక్క బ్రెడ్ అంటే ఇది ఏకత్వాన్ని సూచిస్తుంది. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే ఒకే గ్లాస్తో అందరు తాగుతూ ఉంటారు, కొద్దిగా. మనకి ఒక కొత్తగా ఏందిరా ఇది అని అనిపించదు, కానీ దానికి ఆత్మీయ మర్మం చాలా ఉందన్నమాట. అదే ముస్లిమ్స్ కూడా చేస్తారు, ఒకే పళ్ళెంలో తింటారు అన్నం, ఒకే ఇది పానీయాలు గ్లాసులో తాగుతూ ఉంటారు. అది ఏకత్వాన్ని, తర్వాత ఐక్యమాత్యాన్ని అది తెలియజేస్తారు. అందువలన మరి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం యేసు ప్రభు ఇచ్చిన బలిలో మనం కూడా మన వంతు ఉందని సూచిస్తూ ఉంటుంది. రొట్టె ద్రాక్ష రసం, రొట్టె తిని ద్రాక్ష రసం తాగుతున్నామంటే మనం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. అయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం లేదండి. రక్షణ అంటే బాప్తీసం తీసుకున్నాను, మనకి పలాని పాస్టర్ గారు ఇచ్చారు బాప్తీసం, పలాని కాలువ కాడు ఇచ్చారు, నది కాడు ఇచ్చారు అని చెప్తారు. కానీ మరి ఆయన మృతి చెందినట్లు లేక మనం నీళ్ళలో మునిగామంటే మనం చచ్చిపోయాం. దేనికి చచ్చిపోయాం? పాపానికి చచ్చిపోయాం. తిరిగి లేసామంటే మరి నిత్య జీవానికి గుర్తుగా మనం తిరిగి లేస్తాం. అదేవిధంగా 6వ అధ్యాయం 13వ వాక్యంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించు. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి. మీ అవయవములను 19వ వాక్యం కూడా చదవండి. మీ శరీర బలహీనతను బట్టి, మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమణకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. కాబట్టి అంటే మన ప్రతి అవయవాన్ని కనిపెట్టుకుని ఉండాలని పౌలు చెప్తున్నాడు. దావీదు కనిపెట్టుకుని ఉన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని. ప్రభువా, మరి అబద్ధమాడు పెదవుల నుండి
మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించు. కాబట్టి మన ఒక్కోసారి తొందరపడి మాట్లాడతాం, ఏం తెలియకపోయినా ఒకరిని విమర్శించేస్తాం. అప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి అది సరి చేసుకోవాలన్నమాట. మన అవయవాల్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధతకి దాసులుగా చేయమని దేవుని వాక్యం మనకి చెప్తున్నాను. అందువలన ఈ యొక్క సజీవ యాగంగా శరీరాన్ని అప్పగేయటానికి ప్రతి టెంప్టేషన్ నుండి మనం రక్షించాలి. ఇప్పుడున్న మనకున్న శోధన ఏంటంటే సెల్ ఫోన్ అన్నమాట. సెల్ ఫోన్ చూసేటప్పుడు అనవసరమైనవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. వీలైనంత వరకు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవయవాల్ని జాగ్రత్తగా ఉంచుకునే బాధ్యత మందే అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీ చివరి అధ్యాయం 5వ వాక్యంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ఉంటుంది. 2 కొరింథీ చివరి అధ్యాయము 5వ వాక్యం. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, పరీక్షించుకోండి. అసలు ఎవరితో మనం పోల్చుకోవాలి? మనకి ఈ యొక్క కొరింథీ 11వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని 28లోనో 29లోనో మనల్ని ఎవరితో పోల్చుకోవాలి? యేసు ప్రభుతో పోల్చుకోవాలి. ఆయన పరిశుద్ధతో, ఆయన నీతితో, ఆయన సత్యంతో పోల్చుకుంటే మనకు ఉదాహరణకి 5 మార్కులు వచ్చినాయి అనుకో, దాన్ని 6, 7, 8, 10 అట్లా చేసుకుంటా పోవాలి. పరీక్షించుకోవటం అంటే మన పక్కన వాళ్ళతో పరీక్షించుకుంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా మనకి తెలియదు. హృదయంలో ఏముందో మనకు తెలియదు కదా. యేసు ప్రభుతో పరీక్షించుకుంటే మన స్థితి ఏందో మరి ఆయన వాక్యంలో మన రహస్య పాపాలన్నీ వెలుగులో కనపడతాయని ఉందన్నమాట. ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నొందిన వాని కోసం జీవించాలి అని ఉందన్నమాట. అంటే పౌలు ఎంతగా కమిట్మెంట్ మనం చూడాలన్నమాట. మనం దానికి కొద్దిగా దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం మనకు ఉంటేనే అట్లాగా చేరుకుంటాం. ఆ ఉద్దేశమే లేకపోతే మనం ఎన్నటికి కూడా దూరంగానే ఉంటాం. చదవండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే విశ్వాసి ఇక దేవుడి కోసమే జీవించాలన్నమాట. మన కోసం, మన పిల్లల కోసం మనసు కొద్దిగా పెడితే తప్పు లేదు, కానీ అల్టిమేట్ గోలు ఏమైందంటే యేసు ప్రభు నామం గణపరచబడాలి. నేను యేసు ప్రభుకి ఏదన్నా సంపాదించి ఆయన ముందు నిలబడాలి అనేదే మన ముఖ్యమైన ఉద్దేశమై ఉండాలి. పిల్లలు ఇదంతా కూడా మరి ఆయన్ని విడిచిపెట్టకూడదు, పిల్లల్ని విడిచిపెట్టకూడదు. వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకి ఇచ్చి మరి ఎక్కువ పారామౌంట్ కన్సిడరేషన్ అంటారు. అంటే ముఖ్యమైన ఇది ఎవరికి ఇవ్వాలంటే దేవుడికే ఇవ్వాలి. దేవుడికి మనుషులకి మధ్య విభేదాలు ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత అన్నప్పుడు దేవుడికే మనం ఉదాహరణకి ఆచారాల్లో మనకు అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. రకరకాలుగా పెళ్ళ అది ఆచారాలు, మరి పాలు పొంగియటం, రకరకాలుగా ఉంటాయి ఈ ఆచారాల్లో. బుధవారం అమ్మాయిని పంపకూడదు, శుక్రవారం ఇది మంచిది, ఇది మంగళవారం ప్రయాణం చేయకూడదు,
ఎన్ని విషయాల్లో మనం ఎవడి మాట ఎవడి సలహా మనం వినకూడదు. కాబట్టి చాలామంది భయపడతారు. సాతాను ఏం చేస్తుందంటే ఒకటి చేత చెప్పించుద్ది, పోవయ్యా మేము నమ్మం అంటాం మనం. మళ్ళీ రెండో వాడిని పంపించుద్ది, ఏం లేదా ఊరకనే మేము వచ్చి చూస్తాం, అసలు ఎందుకన్నా మంచిది నువ్వు జస్ట్ చూసి చెప్తాను, ఏం డబ్బులేమి ఈయనక్కర్లేదు మాకంట. అట్లాగా మాయ చేసి పసుపు తీసుకురా, కొబ్బరికాయ తీసుకురా, నిమ్మకాయలు తీసుకురా అని రూపాయి మీద రూపాయి ఖర్చు పెట్టించి వేలల్లోకి తీసుకెళ్తాం. కాబట్టి అలాంటి మోసాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఇంకా 2 వాక్యాలు మనం చూసుకొని ముగించుకుందాం. మనకి బల్లారాధన ఉంది కాబట్టి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడు. ఒక ఆమె నన్ను అడిగింది, నిన్ను దేవుడు పిలిచాడా అని. నేను ఇట్లా సువార్త ప్రకటిస్తున్నానని. అప్పుడు నేను ఈ వాక్యం కాదు కానీ, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయం ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. దేవుడు శిష్టాన్ని మార్చేశాడు. ఈ సంగతి చాలామంది గ్రహింపలేకుండా ఉన్నారు. మీరు ఎవరిని కూడా గురువు అని పిలవద్దు, తండ్రి అని ఎవరిని కూడా అనొద్దు. నేనే మీ గురువుని, నేనే మీ తండ్రిని అని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తారు. అందుకనే భక్సింగ్ గారు ఇది చాలా ఖచ్చితంగా పాటించేవాడు. బిషప్ రెవరెండ్ అని పెడితే ఆయన ఊరుకునేవాడు కాదు. బ్రదర్ భక్సింగ్ ఆయన పేరు. ఆయనకు ఎన్నో 10,000 పైగా సంఘాలు కట్టాడు. యేసుప్రభు ఎట్లా చెప్తే అట్లా జీవించిన వ్యక్తుల్లో ఆయన ఒకడని. పెద్ద పెద్ద అంగీలు, కలర్ రిబ్బన్లు వేసుకొని శిలువ ఎక్కడ మోకాళ్ళ దాకా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు యేసుప్రభు వాసించే దేవుడు కాదు. సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలి మన శరీరాన్ని. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం ఎప్పుడు మనం చదువుతాం. 19:20. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి ఈ దేహం పరిశుద్ధాత్మక ఆలయం కాబట్టి మనం సినిమాలతో నింపుకోకూడదు. ఈ దేహాన్ని మనం సినిమాలతో, జోకులతో, అది వ్యర్థమైన వాటితో మనం నింపుకుంటే దానికి తగ్గ ప్రతిఫలం మనం అనుభవిస్తామన్నమాట. దేవుడు ఎట్లా చెప్తే అట్లా జీవిస్తానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఏముందంటే పరిశుద్ధంగా ఉండుటకు, అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నం చేయండి అని. ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా ఉండటం అనేది అది చాలా కష్టతరమైన పని అన్నమాట. తర్వాత మనం చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 చదువుకొని మనం ముగించుకున్నాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన
చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. యథార్థమైన భక్తి ఇప్పుడు జరిగేది ఏంటంటే కొంతమందిలో, అందరు కాదు, మొదటి లైన్లో కూర్చుంటారు, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా 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 అని గోల చేస్తారు. ఇంటికాడ పక్కనోడు ఒక గజం ఇటు దాటి వస్తే మాత్రం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి నువ్వు చర్చికి వెళ్ళి ఎంత వెళ్ళినా కానీ అమ్మో అసలు ఆమె మంచిది కాదు అనే పేరు మనం తెచ్చుకో. నీతియు యథార్థమైన భక్తి, చాలా భక్తిగా ఉండాలి. ఒకళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, పాస్టర్ గారు చెప్తుంటే విన్నానమ్మ, చాలా ఆశ్చర్యపోయింది. ఒక ఆమెకి ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఒక ఆమె కష్టపడి పంపు వేయించుకుంది, పైప్ లైన్ వేయించుకుంటే ఆమె మీద అసూయతో పక్కన వాళ్ళు దాన్ని కట్ చేశారు, ఏదో నీళ్ళు రాకుండా చేస్తే ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుంది, ప్రభా వాళ్ళు తెలియక చేశారు, వాళ్ళని క్షమించు, ఎవరు చేశారో తెలియదు అని ఏడ్చి ప్రార్థన చేస్తే వీళ్ళల్లో ఒకళ్ళు ఏం చేస్తుందో ప్రార్థన అని కిటికీ పక్కకి వెళ్ళారండి. కిటికీ పక్కకి వెళ్తే ఆమె చేసే ప్రార్థన, ప్రభా వాళ్ళని క్షమించు, వాళ్ళకి కీడు రాకుండా వాళ్ళని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి తెల్లారి ఆదివారం రాగానే అమ్మ మేము కూడా చర్చికి వస్తామన్నారు. నీతి యథార్థమైన భక్తి అంటే అదనమాట. ఒక మాట అంటే 10 మాటలు అంటాం కాదు. అది ఆ యొక్క బిహేవియర్కి నాకే ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా ఎవరు అట్లాగా అలాంటి సమర్పణ దేవుడు సజీవ యాగంగా మన దగ్గర నుంచి కోరుతున్నాడు. ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్థితులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు సజీవులుగా భూమి మీద ఉన్నామంటే ఈ ప్రమాదకరమైన రోజుల్లో కరోనా 3 సార్లు వచ్చింది, ఇంకా అనేకమైన మరణకరమైన వ్యాధులు, క్యాన్సర్లు, గుండె జబ్బులు వచ్చి మనుషులు చనిపోయే